అంబటి జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు. మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. అంబటి కుటుంబానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శ. టీడీపీ గూండాల దాడులు అత్యంత దుర్మార్గమని మండిపాటు. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్. నిజామాబాద్లో పోలింగ్ సిబ్బందిపై ఎంపీ అరవింద్ ఆగ్రహం. బీజేపీ అభ్యర్థిని బయటకు పంపడంతో పోలీసులకు ఎంపీ వార్నింగ్. నిజామాబాద్లోని 11వ డివిజన్లో హై టెన్షన్. ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇరు వర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్. వికారాబాద్ జిల్లా పరిగి 18వ వార్డు వద్ద ఉద్రిక్తత. ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు దాడి. జగిత్యాల పట్టణం 26వ వార్డులో దొంగ ఓట్ల కలకలం. వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన అభ్యర్థులు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో సమావేశం. జీహెచ్ఎంసీని ఏకపక్షంగా విభజించారన్న కిషన్ రెడ్డి. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏర్పాటు చేశారని వ్యాఖ్య. జీహెచ్ఎంసీ విభజన సీఎం సొంత నిర్ణయం కాదన్న ఎమ్మెల్సీ అద్దంకి. పబ్లిక్ డొమైన్లో పెట్టి విపక్షాల అభిప్రాయం తీసుకున్నారని క్లారిటీ. సూర్యాపేట జిల్లా కోదాడలో సెల్ ఫోన్ టవర్ ఎక్కి రైతు నిరసన. ప్రభుత్వ యాప్ కారణంగా యూరియా దొరకడం లేదని ఆవేదన. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం. జోధ్పూర్ నుంచి తాంబరం వెళ్లే సూపర్ ఫాస్ట్ రైల్లో పొగలు. అప్రమత్తమైన లోకో పైలట్. రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేత. లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం. థాయిలాండ్ డే కేర్ సెంటర్లో కాల్పులు. 23 మంది చిన్నారులు సహా 30 మందికి పైగా మృతి.